చిన్న విలేజ్ అనుకోండి, అంటే పాకాల విలేజ్. సో, ఇప్పటికి గూడా సరిగ్గా నెట్‌వర్క్ రాని ప్లేస్. చిన్నప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఆఫీసర్. సార్ ఆయన సెక్రటరీగా ఇన్‌చార్జ్ తీసుకొని స్కూల్స్‌కి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి ఫస్ట్ డే తీసుకెళ్ళి మీరెక్కాల్సింది ఇదే అని చెప్పి సింగిల్ చాలా పెద్దగా ఉంటది. 650. ఈ హెల్త్ ప్రికాషన్స్ అంటే ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? 1 అవర్‌లో వాక్ చేయగలుగుతాం. 5 కిలోమీటర్స్. మౌంటైన్స్‌లో ఓన్లీ 500 మీటర్స్ మనం రీచ్ అవ్వడానికి 68 అవర్స్ నడుస్తాం. చనిపోయిన ఒక డెడ్ బాడీ ఉంది. నేను రీచ్ అవ్వాల్సిన పాయింట్ కొంచెం ఒక 10, 15 మినిట్స్ దూరంలో ఉంది. ఎక్స్‌పిడిషన్‌కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మేమే క్యారీ చేయాలి. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 40 కేజెస్ వరకు. వెదర్ బ్యాడ్ అయ్యుండి ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మీరు ఇరుక్కునే సందర్భాలు? కింద వెదర్ బానే ఉంటుంది. పైన చాలా దారుణంగా ఉంటుంది. దెనాలి మౌంటైన్ నేను రెండోసారి అటెంప్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను 2019లో అటెంప్ట్ చేశాను. వెదర్ పాడైపోవడం వల్ల రిటర్న్ వచ్చాను. వెరీ ఫస్ట్ డే మేము అక్కడ బేస్ క్యాంప్‌కి రీచ్ అవ్వగానే ఒక 5-10 మినిట్స్‌కే అవలాన్స్ వచ్చి సో మీకు వెదర్ రిపోర్ట్ కానివ్వండి అట్లాంటివి అంటే సర్వేలెన్స్ ఉంటుందా మీకు? మౌంట్ ఎవరెస్ట్‌లో నాకు తెలిసి ఇప్పుడు 4G నెట్వర్క్ కూడా వస్తుందనుకుంటా. ఈ 7 సమ్మిట్స్ అని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సార్ ఐ వాంటెడ్ టు క్లైమ్ నెక్స్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేయాలనుకుంటుంటే 7 సమ్మిట్స్ గురించి చెప్పారు. ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్ 13 సంవత్సరాలకి ఇమాజిన్ జస్ట్ 13 ఇయర్ ఓల్డ్ గర్ల్ అంత పెద్ద అచీవ్మెంట్. ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. స్కూల్ ఏజ్ నుండే ఒక డ్రీమ్ పెట్టుకొని ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క లెసన్ నాకు నేర్పించింది. అందుకే ఈరోజు పూర్ణ. అబ్దుల్ కలాం గారు అలాగే మోడీ గారు మీ విజయాన్ని గురించి మీతో ప్రశంసించడానికి కాల్ చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందారు? సో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఎవరెస్ట్ తర్వాత నాకు ఢిల్లీలో మేము మోడీ గారు ఇన్వైట్ చేసి మమ్మల్ని అబ్దుల్ కలాం గారిని కలవడం నాకు అదృష్టం దక్కలేదు, కానీ నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే మీ జీవిత కథని మీ సినిమాగా తీస్తున్నామని మీతో అప్రోచ్ అయ్యి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్? నేను నా కళ్ళతో వేరే సినిమాలు చూసే ప్లేస్లోనే నా సినిమా నేను చూడడం ఆబ్వియస్లీ నేను డైరెక్ట్ లైవ్లో చూశాను. చాలా మందితో కూర్చొని సినిమా కూడా చూశాను. వాళ్ళు లాస్ట్లో ఎమోషనల్ అయిపోవడం. మీ విజయాల వెనుక అసలైన హీరోస్ ఎవరు అంటే ఏం చెప్తారు నాకు? ఫస్ట్ మా పేరెంట్స్. అవన్నీ వాళ్ళ మనసులోనే దాచుకొని మా అమ్మాయి చేయగలదు అని నమ్మి నన్ను పంపించారు. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో ఒక అసాధారణమైన వ్యక్తి అసాధ్యం అనే పదాన్ని తన నిఘంటువు నుండే తొలగించి మన తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ మలావత్ గారు మనతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుండి ఎవరెస్ట్ శిఖరం వరకు ఆమె సాగించిన ప్రయాణం చాలా అద్భుతం. 2014లో కేవలం 13 నెలల వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్కురాలైన బాలికగా రికార్డు సృష్టించి చరిత్ర పుటలో నిలిచిపోయారు. ఆమె ప్రస్థానం అక్కడితో ఆగలేదు. 2022 నాటికి 7 ఖండాలలోని అత్యంత ఎత్తైన 7 శిఖరాలను 7 సమ్మిట్స్ అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కురాలిగా నిలిచారు. అయితే ఐక్యరాజ్య సమితిలో గ్లోబల్ యూత్ ఐకాన్గా, ఫోర్బ్స్ జాబితాలో సెల్ఫ్ మేడ్ ఉమెన్గా గుర్తింపు పొందిన పూర్ణ గారి జీవితం ఆధారంగా పూర్ణ అనే సినిమా కూడా రూపొందించడం జరిగింది. కలలు కనడం మాత్రమే కాదండి, వాటిని నిజం చేసుకునే పట్టుదల ఉండాలి అని నిరూపిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న పూర్ణ మలావత్ గారిని మన పల్లవి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది.
హాయ్ పూర్ణ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. పూర్ణ గారు, పాకాల్ అనే చిన్న గ్రామం నుండి ఎవరెస్ట్ శిఖరం వరకు ఈ జర్నీ ఎలా సాగిందంటారు? సో బేసిక్‌గా అంటే చిన్నప్పటి నుండి రాక్ క్లైంబింగ్ గానీ, మౌంటైనీరింగ్ గానీ పెద్దగా ఐడియా లేదు. ఓకే. అంటే నేను రెసిడెన్షియల్ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. అప్పటి వరకు నేను ఊర్లో చదువుకున్నాను. సో నా జర్నీ స్టార్ట్ అయింది నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు నాకు అక్కడి నుండి ఆపర్చునిటీ వచ్చింది. అక్కడి నుండి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే. యాహ్! మదర్, ఫాదర్, మీ ఆ! కుటుంబ నేపథ్యం గురించి. మా 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 మదర్, ఫాదర్ ఇద్దరు కూడా ఫార్మర్స్. ఓకే. వ్యవసాయం చేస్తుంటారు. నాకొక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిర్రు. ఓకే. సో, చిన్న విలేజ్ అనుకోండి. అంటే పాకాల విలేజ్ ఇప్పటికి కూడా సరిగ్గా నెట్వర్క్ రాని ప్లేస్. మ్మ్. ఇప్పుడు మా పేరెంట్స్‌తోని మాట్లాడాలన్నా వాళ్ళు చేయడం లేదా నేను చేస్తే అప్పుడప్పుడు కలవడం నెట్వర్క్ అట్లా ఉంటుంది. ఓకే. ఒకప్పుడైతే అది కూడా ఉండేది కాదు. ఓకే. నేను చిన్నగున్నప్పుడు. మ్మ్. సో ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ గానీ అలాంటియి ఏం లేకుండే. మా ఫాదర్ నేను చిన్నగున్నప్పుడు ఆయన అంటే ఊర్లల్లో అప్పట్లో అంత ఫెసిలిటీస్ లేనప్పటికీ మా మా నాన్న ఏంటంటే, నేను ఏదో ఒకటి చేసి వ్యవసాయంతో పాటు ఇంకేదన్నా చేసి మాకు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ, మేము చదువుకోవడానికి అంత స్తోమత లేదు గాబట్టి, మా పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి ఆయన వ్యవసాయంతో పాటు ఎలక్ట్రీషియన్ నేర్చుకోవడానికి 7 కిలోమీటర్స్ వన్ వే అంటే అప్ అండ్ డౌన్ 14-15 కిలోమీటర్స్ పక్క ఓకే. విలేజ్ కొండాపూర్ అని అక్కడికెళ్ళి ఎలక్ట్రీషియన్ సైకిల్ పైనెళ్ళి నేర్చుకొని వచ్చాను. అంటే అడవుల్లో ఉంటది మా విలేజ్. ఓకే. చాలా స్టీప్‌గా ఉంటుంది. లైక్ చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఓకే. సో, అట్లా నేర్చుకొని ఆయన ఎలక్ట్రీషియన్ నేర్చుకొని ఆయనకి వచ్చే దాంతోని మమ్మల్ని చదివిపిస్తూ మ్మ్. ఫ్యామిలీని చూసుకునేవారు అట్లా. లీడ్ చేసేవాళ్ళు. సో, యెస్. చాలా కష్టతరమైన జీవితం మీరు బాల్యంలో అవును. గడిపారు అవును. కదా. ఎట్లాంటి ఫెసిలిటీస్ లేని ఇవి కూడా చూసారు మీరు ఇవన్నీ. అవును. సో, అదే ఫెసిలిటీస్ ఇంక ప్రైవేట్‌లో చదివేంత స్తోమత లేదు ఆబ్వియస్‌లీ. ఓకే. కాకపోతే ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత గవర్నమెంట్ అయినప్పటికీ మనకెంతో చిన్న చిన్న ఖర్చులు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ అయినా. అవును. సో, అవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి మా ఫాదర్ కానీ, మదర్ కూడా కూలి పనికెళ్ళడం ఇట్లాంటివి చాలా వాళ్ళు చేస్తుండే. అంటే కష్టపడితేనే మనం ఏదైనా చేయగలం అనేది కష్టపడితే మనం లైఫ్‌లో ఏదన్నా సాధించగలం అనేది మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ నుండి చూసే నేర్చుకున్నాను. ఓకే. చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి వరకి వాళ్ళు చేసే పనులు గానీ, క్షణం కూడా వాళ్ళు అంటే ఎక్కడో కూడా ఆగకుండా కష్టపడుతూనే ఉంటారు. అవును. సో, అవును. మన కోసం, మన ఫ్యూచర్ కోసం మాది గానీ, వాళ్ళది గానీ ఎవరిదైనా ఇంకా అవును. బావుండాలి అనంటే ఖచ్చితంగా కష్టపడుతూనే సో, వాళ్ళని చూసే నేర్చుకున్నాను నేను. ఓకే. యాహ్! ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టారు మీరు. అవును. అట్లాంటిది ఇంత పెద్ద బిగ్ డ్రీమ్ అసలు ఎట్లా కలగన్నారు? ఎట్లా అచీవ్ చేశారు? సో, అప్ టు 5థ్ క్లాస్ నేను మా ఊర్లో చదువుకున్నాను. ఓకే. ప్రైమరీ స్కూల్. దెన్ అక్కడి నుండి ఇంకా గవర్నమెంట్ ఎంట్రన్స్ రాసి సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో నాకు అడ్మిషన్ రావడం. తాడ్వాయి అని మా విలేజ్ నుండి ఒక 50-60 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. సో, హాస్టల్‌లోనే అడ్మిషన్ తీసేసుకున్నాము. అక్కడే ఉన్నాము. సో, ఇనిషియల్‌గా కొంచెం కష్టంగానే ఉండేది హాస్టల్‌లో ఉండడం. అయినప్పటికీ లైక్ అప్పటి వరకు నేను తెలుగు మీడియం, దాని తర్వాత మళ్ళీ సడెన్‌గా ఇంగ్లీష్ మీడియం. అంత చిన్న ఏజ్‌లో అంత అర్థం కూడా కాదు. అవును. బట్ స్లోగా ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. ఏదో ఒకటి ఖచ్చితంగా మనం అనుకున్న డ్రీమ్ అంటే చిన్నప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. ఓకే. సో, లైఫ్‌లో అదే అని కాదు ఏదైనా సాధించాలన్నా ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. అవును. అది ఎంతైనా. అవును. సో, అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను కూడా గేమ్స్‌లో బాగా యాక్టివ్ అవ్వడం. అన్ని మ్మ్. గేమ్స్ ఆడుతూ మ్మ్. ప్రతి ఒక్కటి. సో, అట్లా నేను స్పోర్ట్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేదాన్ని. ఓకే. 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మన ఈ సోషల్ వెల్ఫేర్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి స్టేట్ కూడా డివైడ్ అవ్వలేదు అవును. అవును. అప్పటికి. ఉమ్మడి సో, ఆంధ్రప్రదేశ్. సో, మనకు ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సెక్రటరీగా ఇన్ఛార్జ్ తీసుకొని స్కూల్స్‌కి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి ఆహ్, ఒక కొత్తగా ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి. పిల్లల్లో వాళ్ళలో ఆల్రెడీ ఉంటుంది ధైర్యం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు చెయ్యగలరు. అండ్ ఊర్లల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి నేచురల్‌గానే ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎస్. ఆ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంది అనేది వాళ్ళకి చూపించడానికి ఎట్లా చూపించాలి అని ఇట్లా రాక్ క్లైంబింగ్ అనే ఇనిషియేటివ్‌తోని స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. ఓకే. స్పోర్ట్స్ నార్మల్‌గా ఒలింపిక్స్, స్పోర్ట్స్ మీట్స్ అట్లాంటివి పెడుతుంటారు.
అది రెగ్యులర్గా జరిగేది. ఉమ్, సంథింగ్ ఏదన్నా కొత్తగా చేయాలి అని చెప్పి రాక్ క్లైంబింగ్, ఎవరెస్ట్ అనేది అసలు ప్లాన్లో లేదు. ఓకే. రాక్ అసలు క్లైంబింగ్ మనకి జీరో, దాని మీద నాలెడ్జ్ జీరో. నాకు నాలెడ్జ్ లేదు అసలు. మేము ఈవెన్ ప్రవీణ్ సార్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరెస్ట్ అనేది ప్లాన్ తర్వాత వచ్చింది. ఓకే. ఇనిషియల్గా ఒక కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దామని రాక్ క్లైంబింగ్తో స్టార్ట్ చేశారు. భువనగిరిలో రాక్ క్లైంబింగ్ కోర్స్ పెట్టారు. ఓకే. సో స్కూల్స్లో సెలక్షన్స్, అన్ని స్కూల్స్లో దాదాపు 300 స్కూల్స్ వరకు ఉండే అప్పుడు. ఉమ్, అన్ని స్కూల్స్లో పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి పంపించారు. అందులో మా స్కూల్ నుండి నేను 9th క్లాస్లో ఉండే, నన్ను సెలెక్ట్ చేసి పంపించారు. ఓకే. సో అట్లా స్టార్ట్ అయింది. అంటే ఆబ్వియస్లీ నన్ను అడిగారు స్కూల్లో, మా టీచర్స్ వచ్చి అడిగారు, అంటే రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా అని. నాకు తెలియదు, ఓకే. నాకు అసలు ఐడియా కూడా లేదు. అసలు రాక్ క్లైంబింగ్ ఏంటి, మౌంటనీరింగ్ ఏంటి ఏం తెలియదు. ఉమ్, తెలియదు మేడం అంటే కొండలు ఎక్కడం అన్నారు. సో అప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఆలోచించింది ఏంటంటే, కొండలు ఎక్కడం అంటే నేను పుట్టి పెరిగిందే కొండల్లో. కొండల్లో. సో మ్మ్. ఓకే అట్లే ఉంటుందేమో అని చెప్పి నేను ఓకే ఐ సెడ్ ఓకే ఓకే మ్యామ్ నేను వెళ్తాను అని చెప్పేసి అనగా, మళ్ళీ మా ఫాదర్ని, అమ్మని, నాన్నని ఇద్దరిని పిలిచి అడిగారు, ఓకే. ఇట్లా వెళ్తున్నారు అని సైన్ తీసుకున్నారంటే, ఏమన్నా అయినా ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగినా అది మా బాధ్యత, మా ఇష్టపూర్వకంగా మేము పంపిస్తున్నాం అని. ఓకే. సో మా నాన్న ఒక మాట కూడా ఏం అడగకుండా ఆ, చాలా సపోర్టివ్గా ఉమ్, తీసుకెళ్ళండి అని చెప్పి సైన్ చేసి ఫస్ట్ నన్ను అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని. Okay. Yes, నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఓకే. సో అంటే అంత సపోర్ట్ కూడా ఓకే, రాక్ క్లైంబింగ్ వరకు సపోర్ట్ చేశారు, బాగుంది. బట్ తర్వాత కూడా అంతే సపోర్ట్ దక్కడం నా అదృష్టం పేరెంట్స్ నుండి. సో అంత చిన్న ఏజ్లో. చిన్న ఏజ్ కదా, ఇప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే వయసు అప్పుడు మీది. 13 years అంటే ఇట్స్ చాలా చిన్న వయసు. అవును అట్లాంటిది మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఎంతసేపు ఆడుకుందాము, ఏదో చిట్ చాటింగ్ ఏదో ఉంటుంది తప్ప, మీరు ఇంత అచీవ్ చేయాలి అంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది మీకు? సో మేబీ ఒకటి జెనెటిక్ అనుకుంటాను. అంటే మా పేరెంట్స్ కూడా అంటే అట్లే అంత ఉంటారు. క్రమశిక్షణగా అవును. ఏదో సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటి అనుకున్నాము అని అంటే మార్నింగ్ లేచి మీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, మీ వార్మప్స్ కానివ్వండి, అట్లాంటి అన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవును. ఇదంతా స్టార్ట్ అయింది మొత్తం వెల్ఫేర్ హాస్టల్లోనేనా అండి? అవును. ఓకే. సో అక్కడే అంటే మాకు ఇదంతా సాధ్యం అంటే ఎట్లా అంటే ఇంట్రెస్ట్ అనేది కావచ్చు, ఇంత ప్యాషన్ ఇంత చిన్న ఏజ్లో అని అంటున్నారు కదా. సో ఒకటి సిస్టమేటిక్ వే అనేది మాకు స్కూల్లోనే ఉంటుంది. మార్నింగ్ పొద్దున్నే లేచి ఫిజికల్ ఫిట్నెస్ చేయడము, దాని తర్వాత టైం టు స్కూల్ క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ అగైన్ స్పోర్ట్స్. సో రెగ్యులర్ ఒక టైం టేబుల్ అదే ఫిక్స్ అయి ఉంటుంది ఒకటి. రెండోది అంత ఇంట్రెస్ట్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్టివిటీ గురించి, ఏదైతే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఉందో దాని గురించి తెలియదు, జీరో నాలెడ్జ్. ఓకే. బట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను అది యూజ్ చేసుకోవాలి, నేను వదులుకోవద్దు అనేది మాత్రం ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. ఓకే. నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను వదులుకోవద్దు. అందులో స్పోర్ట్స్లో బాగా యాక్టివ్ కాబట్టి, ఇది కూడా రిలేటెడ్ కాబట్టి నేను యాక్సెప్టెడ్, నేను వెళ్ళాలి, నేను చేస్తాను అని. ఇక్కడికి వచ్చాక, భువనగిరికి వచ్చాక నేను ఫస్ట్ డే తీసుకెళ్ళి మీరు ఎక్కాల్సింది ఇదే అని చెప్పి, సింగిల్ చాలా పెద్దగా ఉంటుంది 650, మీరు ఎప్పుడన్నా చూసుంటారు 650 feet సింగిల్ మొనలిథిక్ రాక్, అక్కడికి తీసుకెళ్ళి మీరు ఎక్కాల్సింది ఇదే అని అన్నారు. సో ఆబ్వియస్లీ అంత చిన్న ఏజ్లో ఇంత పెద్దది ఎలా ఎక్కాలి, ఎట్లా సాధ్యం అవుతుంది అని చెప్పేసి, చిన్న ఏజ్, అంత తెలియదు, అవగాహన లేదు, భయం ఉండే. ఓకే. బట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క యాక్టివిటీ చేస్తుంటే, బ్యాలెన్సింగ్, రాక్ క్లైంబింగ్, బోల్డరింగ్, సో ర్యాపిలింగ్, ఇట్లా రకరకాల యాక్టివిటీస్, రాక్ క్లైంబింగ్, ప్రాపర్ రాక్ క్లైంబింగ్ నేర్పిస్తున్నారు ఎవ్రీడే. ఒక్కొక్క యాక్టివిటీ చేపిస్తూ పోతుండగా, అంటే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ గురించి, ఎక్కడ ఏ స్కిల్ వాడాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క రోజు డే బై డే మాలో ఉన్న భయం పోతుంది. ఓకే. సో మొత్తం కంప్లీట్గా మేము రాక్ పైనే చేస్తున్నాము. సో మాలో ఉన్న భయం పోయి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. సో అంటే నేను రియలైజ్ అయింది, నేను నేర్చుకుంది ఆ 5 daysలో. అప్పుడు అంత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తర్వాత నేను అన్ని ఒక్కొక్కటి యాక్టివిటీస్, ఒక్కొక్క మౌంటైన్ క్లైంబ్ చేస్తూ పోతూ ఉంటే అప్పుడు అర్థమైంది, ఓకే నాకు ఫస్ట్ నేను రాక్ క్లైంబింగ్ నాకు చాలా నేర్పించింది. ఏంటి, ఒకటి మనకి లైఫ్లో చాలా ఉంటాయి, చాలా చేయాలని అనుకుంటాం, కానీ ఒక స్టెప్ ఆగి భయపడి ఆగిపోతాం. ఒక స్టెప్ వెనక్కి వేస్తాం కానీ ముందుకేయం భయపడి. కానీ ఆ భయం పోవాలి అని అంటే మనం ఫస్ట్ ఒక స్టెప్ వేసి అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు ఎట్లుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయండి, మనం చేయాలనుకున్న దానిపైన ఒక అవగాహన రాదు. అది వస్తేనే కదా మనకు కాన్ఫిడెన్స్. సో అట్లా ఆత్మవిశ్వాసం బిల్డ్ అయింది. అవును, బిల్డ్ అయింది. దాని తర్వాత
యాక్చువల్లీ నేనే ఆలోచిస్తుండాలి. రాక్ క్లైంబింగ్ 5 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంటే బావుండు అనే ఆలోచన నాకే కలిగింది. ఓకే. లైక్ రాక్ క్లైంబింగ్ అయిపోయి మళ్ళీ స్కూల్‌కెళ్ళిపోయాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాలొచ్చింది. ఇట్లా పూర్ణ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ట్రైనింగ్‌కని. ఓకే. అట్లా. సో, ఎక్కడ అంటే ఇది స్పెషల్ ట్రైనింగ్స్ అనేది ఎక్కడ జరుగుతాయండి? సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్నా, ఏదన్నా హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ లేదా ఎనీ మౌంటైన్ ఎక్కాలి అని అనుకున్నా గానీ, మనకి ఒకటి రాక్ క్లైంబింగ్, హ్మ్. రెండోది ఆబ్వియస్లీ మనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మన బాడీ తట్టుకుంటుందా లేదా, మన మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుంది, మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది -40, 30 డిగ్రీస్ టెంపరేచర్‌లో, హై ఆల్టిట్యూడ్‌లో ఓకే. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి. ఆ టైంలో మన బాడీ, మైండ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఓకే. ఇవన్నీ మేము ముందే తెలుసుకోవాలి. ఓకే. ఒక హై ఆల్టిట్యూడ్ మౌంటైన్‌కెళ్ళే ముందే మేము ఇవన్నీ తెలుసుకోవాలి. మా బాడీ ఎట్లా ఉంది అనేది. ఓకే. సో, అట్లనే దాంతో పాటు మేము ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్విప్‌మెంట్ కావచ్చు, మేము వేసుకునే క్లోతింగ్ కావచ్చు, క్లోతింగ్. ఎక్కడ ఏది వాడాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి, ఏ సిట్యుయేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఓహ్! సో, ఇవన్నీ మేము నేర్చుకొని ఉండాలి ముందే. ఓకే. అప్పుడే మనకి ఈజీ అవుతది. హై ఓకే. ఆల్టిట్యూడ్ మౌంట్ ఎవరెస్ట్ లాంటి మౌంటైన్స్‌లో. సో, భువనగిరిలో అయిపోయిన తర్వాత డార్జిలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాము. ఓకే. హిమాలయాస్‌కెళ్ళాము. ఓకే. దాని తర్వాత బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్ అంటారు. దాని తర్వాత వింటర్ ఎక్స్‌పిడిషన్ చేసాము. వెళ్ళే ఓకే. ముందు ఒక మౌంటైన్ ఎక్కితే మాకొక మాకర్థమవుతుంది. ఎట్లా నెక్స్ట్ నేను ఎక్కబోయే పెద్ద మౌంటైన్ నేను ఎలా ఎక్కగలననేది చిన్న మౌంటైన్స్ ఎక్కినప్పుడు మాకు ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, ఓకే. అట్లా బిఫోర్ మేము వెళ్ళే ముందు రినాక్ పీక్ అని క్లైంబ్ చేసాము. ఓకే. సో, అట్లా ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ ఓకే. ఈ పర్సన్ ఫిట్ అవుతారు, ఓకే. చేయగలరు అని చెప్పి మా కోచ్ గానీ, ఇన్‌స్ట్రక్టర్స్ గానీ డిసైడ్ అయిన తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసి మౌంట్ ఎవరెస్ట్‌కి తీసుకెళ్లారు. సో, ఇనీషియల్‌గా కొన్ని వేల మంది స్టూడెంట్స్‌లో నుండి 110 మెంబర్స్ భువనగిరికొస్తే 110లో నుండి 20 బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్‌కెళ్తే ఆ 20లో నుండి 9 మెంబర్స్ వింటర్ ఎక్స్‌పిడిషన్‌కెళ్లారు. ఆ 9లో నుండి ఫైనల్‌గా ఇద్దరిని తీసుకున్నారు మౌంట్ ఎవరెస్ట్‌కి. ఓకే. ఇందులో కూడా ఫిల్టరైజేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ. ఓకే. గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. ఓకే. స్కూల్స్ నుండి సపోర్ట్ చేశారు. సో, ఇదంతా వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేశారు. వాళ్ళే సపోర్ట్ చేశారు. సో, వి హావ్ టు బి అంతే. వాళ్ళు ఓకే. చెప్పినట్టు మేము చేయాలి అంతే. ఓకే. అంటే ఆబ్వియస్లీ మన ఇంట్రెస్ట్ ఉంటుందనుకోండి. మన అవును. ఇంట్రెస్ట్ అవును. లేకుండా వాళ్ళు అవును. కూడా తీసుకెళ్ళలేరు. సో, ఓకే. ఇట్లా సెలక్షన్ ప్రాసెస్ అండి. ఉంటుంది. కంపల్సరీ సెలక్షన్ అవును. ప్రాసెస్ ఫిల్టర్ అయిన తర్వాతనే ఈ హెల్త్ ప్రికాషన్స్ అంటే ఎట్లా తీసుకుంటారు? వాళ్ళేమైనా మెడికేషన్ ఇస్తారా? అక్కడ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతారుగా పైకి, ఆ! ఎళ్ళేటప్పుడు మన ఒక బ్రీతింగ్ కానివ్వండి, అట్లాంటివన్నీ ముందే మీకన్ని మెడికల్ టెస్ట్‌లన్నీ చేస్తారా? మెడికల్ టెస్ట్‌లు మనకేదన్నా ప్రాబ్లమ్ ఉంది అన్నా మనం చెప్పడం బెటర్ హ్మ్. ఉంది అని. ఓకే. అంటే దాన్ని బట్టి మనం మనం ఏదన్నా మనకు ఆల్రెడీ ఏదన్నా ప్రాబ్లమ్ ఉందనుకోండి. మన ప్రైమరీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళని అడిగి సో అండ్ సో మౌంటైన్‌కెళ్తున్నా ఎళ్ళొచ్చా? ఒకవేళ వెళ్తే ఎలాంటి మెడిసిన్ వాడాలి అని చెప్పి మనం ప్రికాషన్స్ తీసుకొని ఎళ్ళొచ్చు. ఓకే. అదొకటి ఉంటుంది. రెండోది డెఫినెట్‌లీ మెడికల్ టెస్ట్ చేపించుకోవడమే మంచిది. లేదా మాకు అర్థమైపోతుంది. లైక్ ఓకే. అంటే ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి గూడా తెలుస్తుంది. బట్ ఈ మౌంటైనీరింగ్‌లో అంటే మౌంటైన్స్ ఏదన్నా క్లైంబ్ చేయడానికి వెళ్తున్నాము అనంటే, మెడికల్ విషయంలో మనము హెల్త్ విషయంలో ఏది దాచుకోకపోవడమే మంచిది. ఓకే. ఓపెన్‌గా ఉండడం ఇస్ బెటర్. ఓకే. సో, హెల్త్ ఇష్యూస్ అంటే మౌంటైన్స్‌లో హెల్త్ ఇష్యూస్ మోస్ట్‌లీ ఏం రావు. వస్తే ఫీవరు, వామిటింగ్స్ లాంటివి వస్తాయి. అది కామన్. అది బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఆల్టిట్యూడ్. ఏమి ఉండదంటారా? మనం ఆల్మోస్ట్ టాప్ ఎండ్‌కెళ్ళిపోతుంటాం. అవును. సో, మనకు టెంపరేచర్ తగ్గిపోతుంటది. అవును. సో, బ్రీతింగ్ అనేది ఆగిపోతుంటది. సో, బ్రీతింగ్ అలాంటిదేమి ఉండదంటారా? బ్రీతింగ్ ప్రాబ్లమ్ రేర్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక 500 మీటర్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కిలోమీటర్స్ మనం ఇక్కడ హాఫ్ ఎన్ అవర్‌లో జాగింగ్ చేయగలుగుతాం. 1 ఓకే. అవర్‌లో ఆహ్, వాక్ చేయగలుగుతాం. ఓకే. 5 కిలోమీటర్స్. హ్మ్. మౌంటైన్స్‌లో ఓన్లీ 500 మీటర్స్ మనం రీచ్ అవ్వడానికి 68 అవర్స్ నడుస్తాం. ఓహ్ సో, గాడ్! అంటే ఆల్టిట్యూడ్ వల్ల మీరన్నట్టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ రావు. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఎళ్తాం. జాగింగ్, ఎక్సర్‌సైజెస్, కార్డియో రిలేటెడ్ గాని, మెడిటేషన్, మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఫోకస్డ్‌గా ఉండడానికి, ఓకే. స్టేబుల్‌గా ఉండడానికి అన్ని రకాల ట్రైనింగ్ ఇక్కడే అయిపోతుంది. ఓకే. ఇక్కడ మనం ఎంత కష్టపడితే మౌంటైన్స్‌లో అంత ఈజీ అవుతుంది. ఈజీ సో, అవుతది. అందుకే ఓకే. ఇక్కడ ఎక్కువ కష్టపడతాం. ఓకే. మౌంటైన్స్‌లో అంటే ఇంగా అదే ఉంటుంది మోస్ట్‌లీ. ఎవరెస్ట్ అంచున నిలబడి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినప్పుడు మీరు ఎట్లాంటి అనుభూతి చెందారండి? అంటే
అంత కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత చాలా కష్టపడి అంత పైకెళ్ళిన తర్వాత డెఫినెట్‌గా ఆ సంతోషంతోని ఎగరాలనిపిస్తది. బట్ టు బీ హానెస్ట్‌లీ అక్కడ సినిమా డైలాగ్స్ ఏం లేవు. సింపుల్ ఏంటంటే అప్పుడున్న మీ మానసిక స్థితి ఎలా ఉంది? అదే హ్యాపీనెస్, ప్రౌడ్ మూమెంట్, ఒక బిగ్ అచీవ్‌మెంట్ మీరు అవును. చేసిందనే ఫీలింగ్. అవును. ఇంకొద్ది దూరంలో ఉన్నాను అని అన్నప్పుడు మీకెలా అనిపించింది? కొద్ది దూరంలో ఉన్నప్పుడు భయమేసిందండి. అవునా? ఎందుకంటే నేను నాకు అంటే ఇక్కడ డెడ్ బాడీ అంటే చనిపోయిన ఒక డెడ్ బాడీ ఉంది. నేను రీచ్ అవ్వాల్సిన పాయింట్ కొంచెం ఒక 10, 15 మినిట్స్ దూరంలో ఉంది. ఓకే. నేనిక్కడున్నాను. హ్మ్. సో, ఎర్లీ మార్నింగ్ 5:30, 5:40 ఆ టైం అవుతుంది. ఆ టైంలో నేను ఆ బాడీ చూసాను. చూసి అంటే అది అక్కడ బాడీస్ గూడా ఎట్లా అంటే మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. ఓకే. -40, 50 డిగ్రీస్ టెంపరేచర్‌లో ఏది కూడా మన బాడీ పార్ట్స్ ఏది కూడా మనం ఎక్స్‌పోజ్ చేయం. ఓకే. ఎక్స్‌పోజ్ చేస్తే అది సన్‌బర్న్ అవ్వడము, లేదంటే ఫ్రాస్ట్ బైట్ అవ్వడం అట్లాంటిది అవుతుంది. సో, మొత్తం ఫుల్ బాడీ కవర్ అయిపోయింది. చనిపోయిన బాడీ ఉంది. అది చూసి నేను ఫస్ట్ భయపడ్డాను. ఓకే. బట్ వెరీ క్లియర్. బాడీ ఇక్కడుంది. నా డెస్టినేషన్ అక్కడుంది. జస్ట్ 10, 15 మినిట్స్ అవే అంతే. ఓకే. బట్ నేను భయం ఉంది కానీ స్టిల్ ఐ వాంటెడ్ టు రీచ్. హ్మ్. అంటే నేను రీచ్ అవ్వాలి. అప్పుడు ఆ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే భయం ఉంది. బట్ నా బాడీ ఈజ్ ఫిట్ అండ్ ఏబుల్ టు వాక్. నేను ఎళ్ళగలను. రెండోది ఐయామ్ వెరీ క్లియర్. ఓకే. నేను ఫిట్‌గానే ఉన్నాను. నాకే ప్రాబ్లమ్ లేదు కాబట్టి నేను ముందుకెళ్ళగలిగాను. ఓకే. సో, నన్ను నేనంటే సెల్ఫ్ మోటివేటెడ్. నేనొకటి బిలీవ్ చేస్తాను. నన్ను నేను నమ్ముకొని నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను ఎప్పుడు గూడా. ఓకే. ఎంతమంది మోటివేట్ చేసినా మనల్ని మనం మోటివేట్ చేసుకున్నది మాత్రమే ముందుకు తీసుకెళ్తది. సో, అట్లా నేను ఎప్పుడన్నా డౌన్ అనిపించినా, భయమేసినా నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. సో, ఆ టైంలో గూడా నేను అలాగే ముందుకెళ్ళిపోయాను. బట్ ఆబ్వియస్లీ మీరన్నట్టు 13 సంవత్సరాలకి ఆ అచీవ్‌మెంట్ ఓకే. చిన్న పిల్లలకి ఒకటి అనుకున్నప్పుడు సాధిస్తే ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే ఉంది. ఓకే. బట్ 13 సంవత్సరాలకి ఒక వరల్డ్ రికార్డ్ అనేది అంత ఐడియా లేదు. అద్ ఓకే. అయింది. అది ఎంత పెద్ద అచీవ్‌మెంట్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు పెద్దగా అయినా కాబట్టి ఇప్పుడు అవును. అవును. అర్థమవుతుంది. దాని అవును. విలువ అదెంత పెద్దది అనేది. ఆ టైంలో యెస్, ఐ వాస్ వెరీ హ్యాపీ. చాలా హ్మ్. హ్యాపీగా ఉండే. బట్ అదే టైంలో కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. బట్ స్టిల్ రిమెంబర్ ఇప్పటికి నాకు గుర్తుంది. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని వరల్డ్స్ హైయెస్ట్ పాయింట్‌లో నిల్చొని ఫోటో దిగుతుంటే ఆ అనుభూతి నాకు తెలిసి మాటల్లో కూడా కష్టమేమో వర్ణించడం. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ. యాహ్! సో, దాని తర్వాత ఒక 5, 10 మినిట్స్ ఉన్నాము. ఫోటోస్ తీసుకున్నాము. ఇమ్మీడియేట్‌గా మై బ్రెయిన్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ గోయింగ్ డౌన్. ఓకే. కిందికెళ్ళాలి. ఓకే. నేనెక్కింది ఓన్లీ హాఫ్ వే. ఓకే. మళ్ళీ సగం కిందికెళ్ళాల్సింది. అప్పుడే ఎక్స్‌పెడిషన్ కంప్లీట్‌గా అయినట్టు. ఓకే. సో, అట్లా అంటే మా కోచ్ చెప్తుంటారు. పూర్ణ నువ్వు రీచ్ అవ్వడం అంటే ఈజ్ ఓన్లీ హాఫ్ వే. హ్మ్. యూ మస్ట్ హావ్ టు కమ్ డౌన్. నువ్వు ఖచ్చితంగా కిందికొస్తేనే అది కూడా సేఫ్‌గా వస్తేనే 100% సక్సెస్‌ఫుల్ అయినట్టు అని. ఓకే. సో, అట్లా ఎలా అయితే సేమ్ వేలో వెళ్ళామో అలాగే కిందికి రావాల్సొస్తది. ఓకే. అండ్ ఇంకోటి నేను ఐ బిలీవ్ ఏంటంటే చాలామంది మౌంటైనియర్స్ ఉంటారు. చాలామంది మౌంటైన్స్ ఎక్కడానికి వెళ్తుంటారు. బట్ మనం అనుకుంటాం మనకు ఆ ఫిజికల్ ఫిట్‌నెస్ గానీ, ధైర్యం గానీ, కాన్ఫిడెన్స్ గానీ ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది ఎక్కేయొచ్చని. బట్ మౌంటైన్స్ మనల్ని అలో చేయాలి. ఓకే. ఆ స్పిరిచ్యువల్ ఇది అనేది మనకుండాలి. హ్మ్. మౌంటైన్స్ హాస్ టు యాక్సెప్ట్. ఓకే. మనం మౌంటైన్స్‌ని కాదు, మౌంటైన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం రీచ్ అవ్వగలం. సూపర్. సూపర్. యెస్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు. ఈ అవును. హిమాలయస్‌కి అనుకుందాం. సో, మీతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారండి? ఉంటారండి. అంటే ఓకే. మాలాగా క్లైంబింగ్‌కొచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. క్లైంబర్స్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు, కుక్ చేసేవాళ్ళుంటారు, ఓకే. షెర్పాస్ ఉంటారు. హూ ఓకే. కెన్ గైడ్ అస్ ఆహా! మీకు గైడ్ ఉంటారు. చేయడానికి ఉంటారు. వాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ అది కూడా కొన్ని మౌంటైన్స్‌కి కొంత లిమిట్ ఇంతమందే ఎక్కాలి అనేది ఉంటుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ద మౌంటైన్. ఏ కంట్రీ రూల్స్ వాళ్ళకుంటాయి. సో, ఓకే. అట్లా. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మీరు మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు మీకు ఆ! ఫుడ్ ఎట్లాంటివి తీసుకుంటారు? లైట్ ఫుడ్ ఆర్ నార్మల్ ఫుడ్? ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే. అసలు టాబ్లెట్స్ ఏం వాడము. ఓకే. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే తప్పించి ఏ టాబ్లెట్ వాడము. ఓకే. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటాం. ఓకే. డిపెండ్స్ మళ్ళీ ఏ మౌంటైన్ ఎక్కుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఇన్‌స్టాంట్ ఫుడ్ పైకెళ్ళిన తర్వాత మనకి రైసు, చపాతీ వండుకోవడం అట్లే ఉండదు. ఓకే. ఇన్‌స్టాంట్ మనకిప్పుడు మ్యాగీ, మ్యాగీ ఇన్‌స్టంట్ మైస్. ఆ! టైప్‌లో ఓకే.
బిర్యానీలు కూడా వస్తున్నాయి, రైస్ కూడా వస్తుంది, సో చపాతీలు కూడా ఉంటాయి. సో వేడి చేసుకోవడము, ఓకే. హాట్ వాటర్ అందులో పోస్తే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో సమ్ అట్లా టైమ్స్ వీళ్ళు ఉంటారు మీతో పాటు ఉంటారన్నారు. అవును. సమ్ టైమ్స్ మీరు ఒక్కరే ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు కదా అవును. మీరు ఎక్కేప్పుడు. సో అప్పుడు ఇంత పెద్ద బ్యాగ్ని మీరు వెనక వేసుకుంటారు అవును. అవునా? ఆల్మోస్ట్ ఎన్ని కేజెస్ ఉంటుంది అది? సో ఎవరున్నా లేకపోయినా ఎవరి బ్యాగ్ వాళ్ళు మొయ్యాల్సిందే, ఎవరి ఎక్విప్మెంట్ వాళ్ళు, ఎవరి ఫుడ్ వాళ్ళు క్యారీ అది చేయాల్సిందే. కంపల్సరీ. అది కంపల్సరీ. అంటే ఓకే. మళ్ళీ అగైన్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే మనకి పోర్టర్స్ ఉంటారు, Hmm. సగం మనం మోస్తాం, సగం వాళ్ళు మోస్తారు. బట్ అదే ఒక మౌంట్ దెనాలి, నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్స్, నేను చెప్పినట్టు ఒక్కొక్క కంట్రీ రూల్స్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఆ మౌంటైన్కి పోర్టర్స్ని అలో చేయరు, Okay. గైడ్స్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ రూట్ గైడ్ చేయడము, వాళ్ళు మనతో ఉండి గైడ్ చేయడం వరకే ఉంటారు. ఓకే. నా మౌంటైన్లో ఏంటంటే ప్రతిదీ మనకి నెల రోజులకు కావాల్సిన, అంటే ఎక్స్పిడిషన్ ఎన్ని రోజులు ఉంటుందో క్లైంబింగ్, అన్ని రోజులకు కావాల్సిన ఫుడ్, బెడ్ అంటే స్లీపింగ్ బ్యాగ్, టెంట్, ఎక్విప్మెంట్స్, ఎవ్రీథింగ్, సిలిండర్, గ్యాస్ సిలిండర్ కావచ్చు, వాటర్ అంటే మనం అదే ఐస్ని మెల్ట్ చేసుకొని తాగుతాం. ఓకే. సో ఆ ఎక్స్పిడిషన్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మేమే క్యారీ చేయాలి, ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ 40 kgs వరకు ఉంటుంది. సో బ్యాక్ ప్యాక్ ఒకటి, వెనకాల స్లెడ్జ్ కట్టుకుంటాం. ఓకే. సో అది క్యారీ చేసుకుంటూ వెళ్ళాల్సింది. లైక్ కొన్ని ప్లేసెస్లో స్టీఫ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో కొంచెం స్లోప్ లాగా ఉంటుంది. ఫ్లాట్ అనేది రేర్, ఫ్లాట్గా అనేది రేర్. స్టీఫ్ మోస్ట్లీ, స్లోపు స్టీఫ్, అది మనం ముందుకు లాగుతూ ఉంటే అది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. సో చాలా స్ట్రెంగ్త్ అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ కూడా ఆ విధంగా చేస్తాం మేము. ఓకే. చాలా సీరియస్ ప్రాక్టీస్ ఉంటుంది, చాలా ప్రాక్టీస్ కూడా అంతే డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే. Yeah. సో స్లీపింగ్ పడుకునేది ఎక్కడ పడుకునేటి వాళ్ళు క్లైంబింగ్ అప్పుడు? అంటే మొత్తం కంప్లీట్ మంచు. అవును. ఆ మంచులో అసలు పడుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? నిద్ర ఎన్ని గంటలు పడుకునేది మీరు? సేమ్ ప్రాపర్గా ఉంటుందండి. స్లీప్ అయినా మౌంటైన్స్లో ఖచ్చితంగా స్లీప్ కూడా ప్రాపర్గా ఉండాలి, ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇవి రెండు లేకపోతే వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి. ఇవి లేకపోతే మౌంటైన్స్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నా నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం స్లీప్, ఫుడ్, వాటర్ మెయిన్. సో మేము అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ క్యాంప్ నుండి ఈ క్యాంప్కి, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి ఇంత టైం 68 hours పడుతుంది. ఓకే. రీచ్ అయ్యి అక్కడ ఫ్లాట్ అనేది ఉండదు, బట్ స్లోప్లోనే మనం కొంచెం ఏరియాని కొంచెం అప్ డౌన్ అంటే స్పెసిఫిక్గా ఈ ప్లేస్లలో మీరు స్టే తీసుకోండి అనేది అట్లాంటివి ఉంటాయా మీకు ఇన్స్ట్రక్షన్స్? ఉంటుంది. పాయింట్స్ ఉంటాయి. ఓకే. సో అంటే మనం ఇంకొకటి చూసుకోవాలి ఏంటంటే, ఒకవేళ ఆవలెన్స్ ఏదన్నా వెదర్ పాడైపోయి ఆవలెన్స్ వచ్చినా కానీ ఆ కూలిపోయే మంచు మన దగ్గరికి రాని ఏరియా, కొంచెం మంచి ఏరియాని చూసుకొని పెట్టుకుంటాం అన్నమాట క్యాంప్. ఇప్పుడు ఆ విషయం వచ్చింది కాబట్టి అట్లాంటిది ఏదైనా ఫేస్ చేశారా ఆ జర్నీలో? నేను అంటే వెదర్ బ్యాడ్ అయ్యి ఉండి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇరుక్కున్న సందర్భాలు లేవు, కానీ తప్పించుకొని వచ్చామని చెప్పవచ్చు. తప్పించుకోవడం ఇన్ ద సెన్స్ అంటే మౌంట్ ఎవరెస్ట్ మాకు 15 రోజులు మేము క్లియర్ వెదర్ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేసామండి. ఓకే. మా ఆల్టిట్యూడ్ హై అంటే మేము మా బాడీ సెట్ చేసుకోవడానికి కిందికి పైకి కొంచెం అక్లమటైజేషన్ అడ్జస్ట్ అవ్వడానికి మేము అక్లమటైజేషన్ హైక్ చేస్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము వెయిట్ చేస్తాం ఏంది సమ్మిట్ పుష్ కోసం, ఫైనల్ సమ్మిట్ పుష్ కోసం. అఫీషియల్గా సో డేట్ రోజు మీరు ఎక్కొచ్చు, వెదర్ బాగుంది అని చెప్పి మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రోజు మేము సబ్మిట్ చేయాలి. అదర్వైజ్ మనం కింద వెదర్ బాగానే ఉంటుంది, పైన చాలా దారుణంగా ఉంటుంది. సో క్లియర్ వెదర్ రిపోర్ట్ వచ్చినప్పుడే మేము వెళ్తాం. సో మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే అప్పుడు మాకు మార్నింగ్ 11 వరకు వెదర్ బాగుందన్నారు. లక్కీలీ ఐ రీచ్డ్ అట్ 6 o'clockకి నేను రీచ్ అయిపోయాను. బై 11 నేను క్యాంప్ 3లో ఉన్నాను. అప్పటికి వెదర్ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ విండ్ వస్తుంది, 100-120 km/h స్పీడ్లో. మా టెంట్స్ కూడా కొందరు కొట్టుకపోయినాయి. నా స్లీపింగ్ బ్యాగ్ పోయింది కిందికి వచ్చేటి రోజు. సో అట్లా అంటే ఎక్స్ట్రా పేర్ కింద ఉంటుంది, మేము కిందికే వస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. సో మేము క్యాంప్ 2లో స్టే చేయాల్సింది, క్యాంప్ 1లో స్టే చేయాల్సింది ఆఫ్టర్ సమ్మిట్. బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ అసలు మాకు కనీసం 10 meters దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనబడట్లే, అంత వైట్ అయిపోయింది, ఫుల్ స్నోఫాల్. మేము వెళ్ళినప్పుడు మా బేస్ క్యాంప్లో అసలు రాకీ ఏరియా, మేము వచ్చేసరికి మా మోకాళ్ళ వరకు స్నో వచ్చేసింది. సో అంత బ్యాడ్ వెదర్ ఫేస్ చేసాము. బట్ ఎనీవే వీ హ్యావ్ టు కమ్ డౌన్. పైన ఉంటే రిస్క్,
సో క్యాంప్ 1లో అంటే 7,100 మీటర్స్లో మేము స్టే చేయాల్సింది. స్ట్రైట్ అవే వి కేమ్ డౌన్. అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి వావలెన్స్ వస్తే అందరం కొట్టుకుపోతాం అని చెప్పి మొత్తం 6,400 మీటర్స్కి సేమ్ డే ఓకే. ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ నడిచినట్టే మేము. ఓకే. సమ్మిట్ పుష్ అండ్ కమింగ్ డౌన్. ఓకే. సో అదొకటి. దాని తర్వాత అవలెన్స్ నా కళ్ళ ముందు చూసిందంటే 2019లో. మేము 2019. ఓకే. దెనాలి మౌంటైన్ నేను రెండోసారి అటెంప్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను 2019లో అటెంప్ట్ చేశాను. వెదర్ పాడైపోవడం వల్ల రిటర్న్ వచ్చేసాము. ఓకే. సో అంటే అది కూడా మేము డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మౌంటైన్స్లో. ఓకే. ఎందుకంటే అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత మనీ పెట్టి, అంత టైం పెట్టి ఒక మౌంటైన్ ఎక్కడానికి వెళ్తాము. ఓకే. మౌంటైనీరింగ్ అంటేనే ఎక్స్పెన్సివ్. సో అన్నీ మేము వదిలేసుకొని వస్తున్నాం అంటే మౌంటైన్స్ ఎప్పటికీ అక్కడే ఉంటాయి. మౌంటైన్స్ ఎప్పటికీ కొన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది. నేను బతికుంటే మళ్ళీ వెళ్ళి సంపాదించుకొని టైం పెట్టుకొని వెళ్ళి ఎక్కొచ్చు. ఓకే. సో అట్లా అనుకొని రిటర్న్ వచ్చేసాము. బట్ వెరీ ఫస్ట్ డే మేము అక్కడ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వగానే ఒక 5-10 మినిట్స్కి అవలెన్స్ వచ్చి మొత్తం కింది దాకా వచ్చింది. మా క్యాంప్ దాకా రాలేదు, మొత్తం కూలిపోయింది అన్నట్టు. ఓకే. సో అదొకటి ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇట్లా అంటే మరీ ఇరుక్కుపోయిన పరిస్థితులు ఎక్కడ లేవు. ఓకే. ఐ వాజ్ సేఫ్. ఓకే. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది మీకు? అంటే మీరు సపోజ్ మౌంట్ ఎవరెస్ట్ పైన ఉన్నారు, సో మీకు వెదర్ రిపోర్ట్ కానివ్వండి అట్లాంటివి అంటే సర్వేలెన్స్ ఉంటుందా మీకు? అవును, మాకు హాకీ టాకీ ఉంటుంది. ఒకటి లోకల్లో కమ్యూనికేట్ చేసుకోవడానికి శాటిలైట్ ఫోన్ ఉంటుంది. శాటిలైట్. ఈ మధ్య ఇన్రీచ్ అనే డివైస్, అది ఓన్లీ మెసేజెస్ వరకు మనకి వీ కెన్ యూజ్ ఎనీవేర్. ఓకే. అది ప్రాపర్గా ప్రాపగేట్ చేస్తుంది మనకి? అవును, చేస్తుంది. ఓకే. అంటే ఒకప్పుడు నేను 2014లో క్లైమ్ చేశాను, అప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్, కొన్ని మౌంట్ ఎవరెస్ట్ లో నాకు తెలిసి ఇప్పుడు 4G నెట్వర్క్ కూడా వస్తుంది అనుకుంటా. అవును, చాలా ఇప్పుడు అడ్వాంటేజ్. ఆఫ్టర్ ఎవరెస్ట్, మీరు ఎవరెస్ట్ రీచ్ అయిన తర్వాత మీ బిగ్ అచీవ్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీరాక ఈ 7 సమ్మిట్స్ అని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? సో బేసిక్గా యాక్చువల్లీ ఎవరెస్ట్ అయిపోయిన తర్వాత నేను ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. 9th క్లాస్ అయిపోయేసరికి నా సమ్మిట్ కూడా అయింది, పెద్ద అచీవ్మెంట్ కూడా వచ్చేసింది. దెన్ మళ్ళీ బ్యాక్ టు స్కూల్, సేమ్ స్కూల్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడు ఎడ్యుకేషన్, టీచర్స్, ఫ్రెండ్స్. నేను ఎడ్యుకేషన్ ఎంత అచీవ్మెంట్ చేసినా లాస్ట్కి మన దగ్గర అడిగేది ఏంది, లాస్ట్కి ఏం క్వాలిఫికేషన్ అమ్మా, ఏం చదువుకున్నావు అని అంటారు. సో అప్పుడు ఎస్ఎస్సి ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయడం చేశాను. దాని తర్వాత దెన్ ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా కోచ్ని కలిసిన తర్వాత అడిగాను, నెక్స్ట్ ఏముంటుంది సార్, ఐ వాంటెడ్ టు క్లైమ్, నెక్స్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేయాలనుకుంటా అంటే 7 సమ్మిట్స్ గురించి చెప్పారు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చమ్మా అని. నేను సెడ్ ఓకే. నాకు అంటే మౌంట్ ఎవరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఎక్కడ ఆపాలనిపించలేదు. భయపడి ఉంటే అక్కడే ఆగిపోయేదాన్ని. లేదు, ఐ వాజ్ వెరీ ప్యాషనెట్, ఇంకా చేయాలి అని, ఇక్కడికే ఆగిపోవద్దని. దెన్ సార్ కూడా సపోర్ట్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము, గైడ్ చేయడము. దెన్ నేను ఎడ్యుకేషన్తో పాటు స్కూల్లో ఎట్లాగో మనకి పీటీ టైం ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం, స్కూల్ డేస్లో లైక్ కాలేజ్ చూసుకోవడం. దెన్ హాలిడేస్ ఎప్పుడు అయితే గ్యాప్ వస్తుందో ఆ టైంలో నేను మౌంటైన్స్ క్లైంబింగ్కి వెళ్ళిపోయాను. కిలిమంజారో, ఎల్బ్రూస్, అట్లా అకంకగోవా, విన్సన్, కార్టెన్స్ పిరమిడ్, మౌంట్ దెనాలి. సో ఇట్లా లైన్గా ఒక్కొక్కటి, అంటే ఇది ఇంత టైంలోనే చేయాలి అని ఏం పెట్టుకోలేదు. నేను 7 సమ్మిట్స్ చేయాలనుకున్నా అంతే. అది ఎట్లా టైం కుదిరితే, ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటూ వచ్చాను. 2022 కల్లా 7 సమ్మిట్స్ ఫినిష్ అయ్యాను. అగైన్ ఎవ్రీ మౌంటైన్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ మౌంటైన్ ఇస్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి. ప్రతి ఒక్క మౌంటైన్ ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుంది. సో అట్లా 7 సమ్మిట్స్ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్నాను. 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ 7 సమ్మిట్స్ పూర్తి చేసినప్పుడు మీ అనుభవం చెప్పండి. సో అంటే ఒకప్పుడు ఏం తెలియదు, పూర్ణకి ఏం తెలియదు ఒకప్పుడు. బట్ ఇప్పుడు అంటే నాకున్న ఈ తక్కువ పీరియడ్లో, ఇంత తక్కువ టైంలో చాలా ఎక్స్ప్లోర్ చేశాను, చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. రకరకాల రిలీజియన్స్, రకరకాల మనుషుల్ని కలవడం, రకరకాల కల్చర్ని ఫేస్ చేయడం, అంటే ఎంజాయ్ చేయడము. లైక్ ఎవ్రీ మౌంటైన్ ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క లెసన్ నేర్పించింది నాకు. ఈరోజు పూర్ణ ఎలా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ జర్నీ ఓన్లీ. ఈ 7 సమ్మిట్స్లో అత్యంత కష్టంగా అనిపించిన ఏదైనా కొండ ఎక్కేటప్పుడు మీకు అట్లా అనిపించిందా?
ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్. 13 సంవత్సరాలకి ఇమాజిన్ జస్ట్ 13 ఇయర్ ఓల్డ్ గర్ల్ అంత పెద్ద అచీవ్‌మెంట్ అంత కష్టమైన దాంట్లో ఎక్కడం నాకు అది ఫస్ట్ డిఫికల్ట్ మౌంటైన్. ఓకే. దాని తర్వాత అన్నీ చేసుకుంటూ వచ్చాను. బట్ మోస్ట్ డిఫికల్ట్‌గా నేను ఫీల్ అయింది దెనాలి. దెనాలి. దెనాలి మౌంటైన్. ఓకే. ఎందుకంటే ప్రతీదీ మనమే మోసుకొని వెళ్ళడం ఎంత అలసిపోయినా ఆఫ్టర్ 6-8 అవర్స్ ట్రెక్ తర్వాత మనం అలసిపోయినా ఏం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా లాస్ట్‌కి మనది మనమే టెంట్ ఏసుకోవాలి. మనమే స్లీపింగ్ మనమే మన వర్క్‌లన్నీ మనమే చేసుకోవాలి. కుకింగ్ గూడా మనమే చేసుకోవాలి. ఓకే. ఎవ్రీథింగ్ అన్నీ ఏ పనున్నా అది మనది మనమే చేసుకోవాలి. ఎవరు చేయరు. హ్మ్. సో, అది వన్ ఆఫ్ ది టఫెస్ట్ అంతా క్యారీ చేయడం లోడు. వెదర్ గూడా చాలా సడెన్‌గా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో, వెయిట్ చేయడము. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ డిఫికల్ట్ ఆ మౌంటైన్‌లో. సో, ఓకే. అదొకటి చాలా ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. పాఠ్య పుస్తకాలతో పాటు ప్రతిభను గుర్తించే విద్యా విధానం ఎంతవరకు ముఖ్యమని మీరు భావిస్తున్నారు? సో, దీని గురించి చెప్పేంత పెద్దదాన్నయితే కాదు. బట్ డెఫినెట్‌లీ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే నేను ఈ మధ్య చాలా ప్లేసెస్ చాలా స్కూల్స్ గానీ, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని గూడా కలిసాను. సో, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే గూడా ఈ డిస్కషన్స్ వచ్చాయి ఈ మధ్య. వాళ్ళు ఓకే. గూడా నాకు చెప్పిన విధానం, నేను గూడా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసింది. హ్మ్. ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్‌లీ ఇంపార్టెంట్. ఓకే. డెఫినెట్‌గా నో డౌట్. ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ ఓకే. కావాల్సిందే. బట్ ఎడ్యుకేషన్ వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. బట్ మనం బయట ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బయట ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల రకరకాల యాక్టివిటీస్ గానీ, అది స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇంకా సినిమా కావచ్చు, ఇంకేదైనా ఎనీథింగ్ ఆహ్, నాలాగా క్లైంబింగ్ చేయడం కావచ్చు, ట్రెక్కింగ్‌కి వెళ్ళడం ఎనీథింగ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనం ఎంత ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే మనకి బుక్కుల్లో నేర్చుకున్నది హెల్ప్ చేయదు. లైవ్‌లో మనం బయటికెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేసి, ఎక్స్‌ప్లోర్ చేసింది మాత్రమే సాల్వ్ చేయగలుగుతుంది. హ్మ్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి బయట ఎక్స్‌ప్లోర్ చేయడం వల్లనే వస్తుంది. అది ఓకే. నేను నేర్చుకుంది. ఓకే. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నో డౌట్. యాహ్! అందుకే నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను ఓహ్! ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఓహ్! సూపర్. యాహ్! సూపర్. సూపర్. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకేమైనా కోర్సెస్ చేస్తున్నారా? లేదు ఎడ్యుకేషన్ అయిపోయింది. గురించి? నేను ఐయామ్ ప్లానింగ్ సమ్ అదర్ కోర్స్ కోర్స్. డిగ్రీ ఆర్ పీజీ పి చూడాలి. చూడాలి. జస్ట్ థింకింగ్. ఓకే. మీ ఒక విజయాన్ని చూసి ఎంతోమంది అమ్మాయిలే గానివ్వండి, అబ్బాయిలే గాని చాలా స్ఫూర్తి పొందుతున్నారు. సో, మీరిచ్చే సందేశం? సో, డెఫినెట్‌గా నేను చెప్పేది ఆహ్, ఈ స్టూడెంట్ ఏజ్ మెయిన్‌గా స్టూడెంట్స్‌గా ఉన్న వాళ్ళకి, టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నప్పటి నుండి కావచ్చు, లైక్ స్కూల్ స్టూడెంట్స్‌కి మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే, నేను గూడా అదే స్టేజ్ నుండి, అదే డ్రీమ్‌తోని ఆ ఏజ్‌లోనే ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చాను కాబట్టి, అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఐ ఐ నో. లైక్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్. సో, మనం స్కూల్ ఏజ్ నుండే ఒక డ్రీమ్ పెట్టుకొని హ్మ్. ఒక డ్రీమ్ ఉంటే మనకి మన ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. చాలా ప్యాషనేట్‌గా ఉండాలి మన డ్రీమ్ పైన. నేను ఖచ్చితంగా చెయ్యాలి, సాధించాలి అనే ఒక ప్యాషన్ ఉందనుకోండి. హ్మ్. మన మైండ్ కానీ, మన ఆలోచనలు కానీ, మన అడుగులు కానీ, మనం చేసే పనులు గానీ అదే విధంగా ఎళ్తుంటాయి. సో, మెయిన్ ఫస్ట్ డ్రీమ్ ఉండాలి. దెన్ ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ గైడెన్స్. గైడెన్స్ కూడా మనం ఎవరి దగ్గర నుండి తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ రైట్ పర్సన్ ఈజ్ హ్మ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ప్రిపరేషన్ ఆబ్వియస్లీ ప్లానింగ్, ప్రిపరేషన్, గైడెన్స్ అండ్ ఎంతమంది సపోర్ట్ చేసినా నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ మోటివేషన్. నన్ను నేను నమ్ముకోవాలి. నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. హ్మ్. అప్పుడే నేను చేయగలను. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలనుకుంటే ఎవరో చెప్పిరని మనం చేయలేము. ఖచ్చితంగా చేయలేము. నేను అనుకుంటేనే అది చేయగలను. ఈవెన్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కడం కావచ్చు, 7 సమిట్స్ చేయడం కావచ్చు. ఈరోజు ఏం చేస్తున్నా తనకి నచ్చింది తను అనుకుంటుంది కాబట్టి చేస్తుంది. సో, అట్లా ఫస్ట్ మనల్ని మనం నమ్మి మనం ముందడుగేయాలి. ఓకే. అండ్ పేషెన్స్ ఉండాలి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్. ఓకే. హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ థింగ్. మెయిన్ థింగ్. అంతే. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క లెసన్ నాకు నేర్పించింది. అందుకే ఈరోజు పూర్ణ ఇలా ఈ మాత్రం అంటే గుడ్ ప్లేస్ అనేది ఉన్నాను. యెస్. సో, అందుకే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాహ్! ఫోర్బ్స్ జాబితాలో మీ నేమ్ చూసుకున్నప్పుడు మీరెట్లాంటి అనుభూతి చెందారు? సో, యాక్చువల్లీ నేను ఫోర్బ్స్‌లో రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఓకే. అది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ యాక్చువల్లీ. యెస్. అందులో రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అది నాకు మా కోచ్ షేర్ చేశారు. సో అండ్ సో దాంట్లో నువ్వు వచ్చావమ్మా అని చెప్పేసి అంటే నేను ఐ వెంట్ త్రూ ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మీ గాడ్ ఫాదర్
కోచ్, ఎవ్రీథింగ్ ఎవరంటే ఏం చెప్తారు? మా మిస్టర్ శేఖర్ బాబు సార్, Okay. హిజ్ అన్ తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డీ సార్. 2007లో ఎవరెస్ట్ ఎక్కారు, ఇలా చాలా మౌంటైన్స్ క్లైమ్ చేశారు. సో డే వన్ నుండి మా ఫాదర్ ఎలానో ఈ రోజు వరకు కూడా సార్ గైడెన్స్ కానీ తను ఇస్తున్న కోచింగ్ కానీ ఎవ్రీథింగ్ స్టిల్ టుడే ఈ రోజు వరకు ఈజ్ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఓకే, కోచ్ కాదు, మీకు ఒక గాడ్ ఫాదర్ అని వచ్చా? అవును. ఓకే, sure. అబ్దుల్ కలాం గారు అలాగే మోడీ గారు మీ విజయాన్ని గురించి మీతో ప్రశంసించడానికి కాల్ చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందారు, అలాగే ఏం మాట్లాడారు? సో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఎవరెస్ట్ తర్వాత నాకు ఢిల్లీలో మేము మోడీ గారు ఇన్వైట్ చేసి మమ్మల్ని కూర్చొని ఇలాగే మీలాగే ఇంటర్వ్యూ చేసినట్టే మాట్లాడారు. చాలాసేపు మాట్లాడారు, 45 minutes 1 hour వరకు ఇలాగే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. బట్ ఐ మెట్ హిమ్ 3-4 times ఆఫ్టర్. దాని తర్వాత కూడా చాలాసార్లు కలవడం జరిగింది. ఓకే, అంటే సార్ ఆయన కలిసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఇన్స్పిరేషన్ అయితే కలుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళని కలుస్తుంటే ఇంకా చేయాలి, సాధించాలి అనే కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అంత పెద్ద ఒక దేశానికి లైక్ కాబట్టి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ అబ్దుల్ కలాం గారిని కలవడం నాకు అదృష్టం దక్కలేదు, కానీ నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకునే అవకాశం. మా ఫాదర్ వెళ్ళి తీసుకున్నారు, దానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా సంతోషం వేసింది, నాకంటే మా ఫాదరే తీసుకోవాలి ఆ అవార్డుని. సో మా ఫాదర్ వెళ్ళి అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను తీసుకుంటే కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నో కాదో, కానీ మా ఫాదర్ తీసుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పటికీ యూ కెన్ సీ టియర్స్ ఇన్ యువర్ ఐస్. సో అంటే పేరెంట్స్కి అంతకంటే ఇంకేమి ఇస్తాం. అవును, అవును. మీ జీవిత కథని మీ సినిమాగా తీస్తున్నామని మీతో అప్రోచ్ అయ్యి డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ నా సినిమా ఏంటి అని అనుకున్నారా, లేదా ఓకే ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యారా, 10 మందికి ఉపయోగపడితే బాగుంటుందా, అలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఇక్కడ రెండు మీరు అన్నట్టు, ఒకటి చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. అంటే నా జీవిత చరిత్ర నేను నా కళ్ళతో వేరే సినిమాలు చూసే ప్లేస్లోనే నా సినిమా నేను చూడడం ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా అనిపించింది. రెండోది డెఫినెట్గా నేను ఎంత కష్టపడ్డా, మా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు అంటే, ఏమున్నా లేకున్నా మనకంటూ ఒక డ్రీమ్ ఉండి మనం దానికోసం కష్టపడుతున్న విధానము మనం అంటే నాకు తెలిసి మనం ఒక అడుగు ముందుకేస్తేనే ఆపర్చునిటీస్ అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. సో నా స్టోరీ ఒక ఎగ్జాంపుల్, అట్లీస్ట్ కొందరినన్నా ఇన్స్పైర్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ స్టోరీ బయటికి వెళ్ళాలి అని అయితే నేను అనుకున్నాను. ఓకే. సో అంటే ఏమున్నా లేకపోయినా మనం అనుకున్నది చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. ఓకే. సో అది బయట తెలియాలి. ఓకే. స్క్రీన్ పైన మిమ్మల్ని మీ యొక్క జీవిత చరిత్ర చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది, ఎలాంటి అనుభూతి చెందారు మీరు? చాలా రియలిస్టిక్గా ఓకే అవును నిజంగా ఇది ఈ ఫేస్ చేశాను అనే బాధపడే సిచ్యువేషన్స్, అంటే మీ జర్నీ అంతా చూపిస్తున్నప్పుడు అవును ఒక ఎమోషనల్గా ఫీల్ అయిన సందర్భం ఉందా? డెఫినెట్గా మా పేరెంట్స్ కష్టపడే విధానం కానీ, అంటే నేను లైవ్లో చూసింది ఈరోజు నేను ఒక ఆన్ స్క్రీన్ చూసాక డెఫినెట్లీ ఎవ్రీ పార్ట్, ప్రతి ఒక్కటి నేను కష్టపడిందే కాబట్టి ఎవ్రీ పార్ట్ ఈజ్ చాలా ఓన్ చేసుకోవడం, ఎమోషనల్ అవ్వడమే ఉంటుంది. సో నేను నేను డైరెక్ట్ లైవ్లో చూశాను, చాలా మందితో కూర్చొని సినిమా కూడా చూశాను. వాళ్ళు లాస్ట్లో ఎమోషనల్ అయిపోవడము అది కూడా చూడడం జరిగింది చాలా మంది. ఓకే. సో అది మీ విజయాల వెనుక అసలైన హీరోస్ ఎవరు అంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ మా పేరెంట్స్, అమ్మ నాన్న ఇద్దరు. కష్టపడితే ఎంత మనకి లైఫ్లో సాధించగలనని వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అంత చిన్న ఏజ్లో ఒక అమ్మాయిని అంత చిన్న ప్లేస్ నుండి, అంత మారుమూల గ్రామం నుండి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే లైక్ చాలా మంది అంటారు కూడా అమ్మాయిని పంపించడం అవసరమా అది, అవన్నీ వాళ్ళ మనసులోనే దాచుకొని మా అమ్మాయి చేయగలదు అని నమ్మి నన్ను పంపించారు. ఆబ్వియస్లీ వాళ్ళే నా ఇన్స్పిరేషన్ ఫస్ట్. అండ్ దెన్ శేఖర్ బాబు సార్ డే 1 నుండి ఈ రోజు వరకు నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రవీణ్ కుమార్ సార్, ఎందుకంటే ఈరోజు కేవలం పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, ఈరోజు ఈ ఫీల్డ్లో ఉన్నారు అని అంటే ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే. ఓకే. సార్ని చూసినప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ ఆయనలాగా చాలా మందికి సర్వీస్ చేయాలి అని. ఈ నలుగురు మీ యొక్క విజయానికి
అవును. రియల్ హీరోస్ రియల్ హీరోస్. యెస్. ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండడం చాలా అవసరం యాక్చువల్లీ. Yes. ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడల్లా మనకి ఓకే. నేను ఇంకా చెయ్యాలి, చేయాలి. చెయ్యాలి అనే కసి పెరుగుతుంది. ఓకే. సో, అదే. ఈ జనరేషన్ ఆడపిల్లలకి ముఖ్యంగా విలేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడితే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఓకే. ధైర్యం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఇందాక చెప్పినట్టు. ముఖ్యంగా ఆడపిల్లలు మన కాళ్ళ మీద మనం నిలబడితే గాని మనం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడడం చాలా అవసరం. ఓకే. అది ఈ జనరేషన్‌లో ఈ సెంచరీలో అంటే 21st సెంచరీలో ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనల్ని మనం నమ్ముకొని ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోకుండా మనం కష్టపడితే ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండొచ్చు. ఓకే. బట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం, యూటిలైజ్ ఒకటి చేసుకోవడం. యూటిలైజ్ చేసుకోవడం. సో, ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవద్దు ఒకటి. రెండోది మన ధైర్యాన్ని కోల్పోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏదైనా అచీవ్ చేయగలుగుతారు పిల్లలు. సో, అండ్ పిల్లలు కూడా ఆ నమ్మకం ఇవ్వాలి పేరెంట్స్‌కి. ఎస్. సో, ఈక్వల్ అంటే లైక్ మేము యాజ్ ఎ పిల్లలుగా మనం వాళ్ళకి నమ్మకం ఇయ్యాలి. వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తే ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ఓకే. అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఇప్పుడు వచ్చే రాబోయే స్పోర్ట్స్ పర్సన్స్కి ఎట్లా ప్రోత్సహించాలని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్‌గా దీనికి కూడా మంచి స్కోప్ ఉంది. నాకు ఓకే. తెలిసినంత వరకైతే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 60% మౌంటైన్స్ అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి. ఓకే. సో, మంచిగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేసినా మంచిది. మ్మ్. అండ్ ఇప్పుడైతే స్కూల్స్ కానీ కార్పొరేట్స్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ట్రెక్కింగ్స్కి ట్రైనింగ్స్కి మౌంటైన్స్ క్లైంబింగ్కి ప్యాషన్గా పెట్టుకొని వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వెళ్తున్నారు. మ్మ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే స్కూల్స్లో నాకు తెలిసి సిలబస్లో కూడా అది ఒక పార్ట్ అనుకుంటా, అడ్వెంచర్ అవుటింగ్ Yes, yes. పార్ట్గా ఉంది. సో, అలా చాలామంది స్కూల్స్ రావడము మేమే ఇంకా టార్క్ అనే ఒక ఆర్గనైజేషన్ ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ అని స్టార్ట్ చేసి మేమే చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. స్కూల్స్తో కొలాబరేట్ అవ్వడం, కార్పొరేట్స్తో కొలాబరేట్ అవ్వడం. ఓకే. కొన్ని వేల మందికి ఇప్పటివరకు అయితే 40,000-50,000 మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం. అందులో Okay. అంటే ఏజ్ గ్రూప్ ఏం లేదు, Okay. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తుంటారు, లైక్ Okay. ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు. ఓకే. సో, మంచి స్కోప్ అయితే ఉంది దీంట్లో. మంచి ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత మనకి మంచి నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. ఓకే. Like, ఒక రిలాక్సేషన్ ఉంటుంది, Yes, yes, yes. రీసెట్ అవ్వడము. సో, స్ట్రెస్ బస్టర్గా కూడా మనం అవును, ఈ relief ఫీల్డ్ని ఎంచుకోవచ్చు. ట్రెక్కింగ్కి వెళ్ళడం Yeah. కొంచెం నవేడేస్ పీస్ఫుల్. ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ అంతా అలానే ఉంది. అవును, ట్రెక్కింగ్కి అవును. వెళ్ళడం ఇట్లాంటివి అని అనేసి అవును. క్లైంబింగ్స్కి బాగా ఇంకా చాలా ముందుకు వస్తున్నారు ఇప్పుడు. చాలా వస్తున్నారు ఇప్పుడు. అవును. ఈ కోవిడ్ తర్వాత 2022 నుండి ఇంకా చాలా మంది చాలా బయటికి రావడం కానీ అవును, అవును. జరుగుతుంది. ఓకే. సో, అట్లా మేము కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ లైఫ్ స్కిల్స్ త్రూ అడ్వెంచర్ యాక్టివిటీస్ అని మేము స్కూల్స్లలో ట్రైనింగ్స్ ఇవ్వడం అట్లాంటివి చేస్తున్నాము. ఓకే. చాలామంది స్టూడెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే స్టూడెంట్స్ చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు, చాలా సెన్సిటివ్గా ఉన్నారు. సో, వాళ్ళు డైలీ లైఫ్లో చిన్న చిన్న వాటికి భయపడకుండా మేము ఇచ్చే ట్రైనింగ్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కావచ్చు, లైక్ కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాం, ర్యాపెలింగ్, రాక్ క్లైంబింగ్, చిన్న చిన్న కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాము. దాని ద్వారా Okay. మేము వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం అట్లాంటివి చేస్తున్నాం అన్నట్టు. ఓకే. మంచి అంటే ఒక స్టూడెంట్గా నేను స్టార్ట్ చేశాను. ఒకప్పుడు నేను కూడా ప్రతి చిన్నదానికి భయపడుతుంది. ఈరోజు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఏదైనా చేయగలను అని. సో, ఇట్లా చిన్న చిన్న వాటికి డైలీ లైఫ్లో భయపడకుండా ఉండడానికి మేము కొన్ని యాక్టివిటీస్ చేయడము. భువనగిరిలో అకాడమీ ఉంది, అక్కడికి. Okay. అండ్ గండికోటలో ఉంది. సో, ఇట్లా లే లదాఖ్, మనాలి వరల్డ్ వైడ్గా మేము ట్రెక్కింగ్స్ చేయడము, Okay. ఎక్స్పిడిషన్స్ లీడ్ చేయడము. ఐ పర్సనలీ లీడ్ టీమ్స్ ఓకే. లీడ్ చేస్తాను. సో, ఓకే. అది చేస్తున్నాం. ఎవరెస్ట్ ఎక్కాలి అని అనుకునే వాళ్ళకి మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు ఎట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు? డెఫినెట్గా ఎవరెస్ట్ ఎవరైనా ఎక్కొచ్చు, స్టూడెంట్స్ అనే ఏం లేదు. ఓకే. పెద్దవాళ్ళు లైక్ 60s 70s ఉన్న వాళ్ళు కూడా ఎక్కడానికి Oh. వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. నేను ఎట్లయితే స్టార్ట్ చేశానో అదే విధంగా చాలా మందికి మేము ఇప్పటివరకు కనీసం 100 మందికి పైగా మేము ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఎవరెస్ట్ ఎక్కించాము, సక్సెస్ఫుల్ సమ్మిట్స్ 100కి పైన ఉన్నాయి. ఓకే. సో, ఎవరెస్ట్
ఓకే. అలా 300-400 ప్లస్ వేరే కిలిమంజారో కావచ్చు, ఎల్బ్రూస్ కావచ్చు, రకరకాల మౌంటైన్స్ మేము క్లైంబ్ చేపిచ్చాము. ఓకే. నేను ఈ మా అకాడమీలలో వేరే ట్రెక్కింగ్ ప్లేసెస్ కానీ, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గానీ, సో అన్నీ మేము అన్నిటికి ట్రైనింగ్ ఇస్తాము. అన్ని ప్లేసెస్‌కి తీసుకెళ్తాం. మా ఓకే. ఓన్ టీమ్ ఉంది. మా ఓన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ఓన్. ఓహ్! వి డు. ఓకే. పర్సనల్‌గా ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళని తీసుకెళ్తాము. ఓకే. అన్నీ చేస్తాం. పూర్ణ గారి తదుపరి లక్ష్యం ఏంటి? ఇంకా ఎలాంటి వండర్స్ చూడబోతున్నాం? ఖచ్చితంగా డెఫినెట్‌గా ఇంకొక మంచి పెద్ద ఎయిమ్‌తోనే వచ్చాను. బట్ నాకు తెలిసి నేను ఇప్పుడే రివీల్ రివీల్ చేయను. చేయొద్దు. బట్ ఓకే. వెరీ సూన్ యాహ్! వితిన్ ఎ ఇయర్ మీరైతే అది వింటారు. నేను ఓకే. ఫినిష్ చేసిన తర్వాత. నాకు అనౌన్స్ చేసే టైం వచ్చినప్పుడు డెఫినెట్‌లీ నేను ఇంక్ అనౌన్స్ ఇప్ చెప్తాను. ఓకే. బట్ పెద్ద ఎయిమే ఉంది. ఓకే. మౌంటైన్స్ క్లైంబింగే ఓకే. ఖచ్చితంగా పెద్ద ఇప్పటికే బ్లాస్ట్ మీరు జరగబోతుంది. చాలా బిగ్ అచీవ్‌మెంట్ చేశారు. ఇంతకన్నా బిగ్ అంటే ఇంక అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇంకా వాట్ వి ఆర్ సో ఎక్స్‌పెక్టింగ్ పెద్ద అని. డ్రీమే ఉంది. యాహ్! వితిన్ ఎ ఇయర్ ఐల్ డూ ఇట్. మేము ఇంకొక 1 ఇయర్‌లో మేము చూడబోతున్నాం. యెస్. యెస్. ఓకే. సో మీకు ఒక 1 ఇయర్‌లో మీకు మళ్ళీ ఒక వండర్ వినబోతున్నాం. ఒక బిగ్ వండర్. అది అవును. మీరు ఇప్పుడే రివీల్ చేయట్లేరు. సో ఆ వండర్‌కి మాకు ఇప్పుడే పల్లవి టీవీ తరపున కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ స్టూడియో. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.